ఎకనామిస్ట్ వారి దగ్గరికి వెళ్దాం. ప్రొఫెసర్ అబ్రార్ రాజశేఖర్ గారు నమస్కారం అండి. నమస్తే. నమస్తే. హౌ డూ యూ లుక్ అట్ ది బడ్జెట్ సార్? వినిపిస్తుంది సార్. హౌ డూ యూ లుక్ అట్ ది బడ్జెట్ అండి? అంటే ప్రత్యేకించి వ్యవసాయ రంగం, హెల్త్, వీటి మీద పెద్దగా ఫోకస్ పెట్టినట్టు కనిపిస్తోంది. అలాగే అప్రెస్డ్ సెక్షన్స్ ఆఫ్ ది సొసైటీని అడ్రస్ చేయడం కోసం విభిన్న స్కీమ్స్ని తీసుకొచ్చినట్టుగా బడ్జెట్ ప్రసంగంలో ఫైనాన్స్ మినిస్టర్ చెప్పుకుంటూ వచ్చారు. మీకు ఎలా అనిపిస్తుంది? అవును, ఇందాక పుల్లారావు గారు చెప్పినట్టుగా ఈ చిన్న చిన్న స్కీమ్స్, కేసీసీ, ఈ కిసాన్ క్రెడిట్ కార్డ్ అనేటువంటిది ఎప్పుడో 1998లో స్టార్ట్ చేశారు. అది నబార్డు వాళ్ళు ప్రిపేర్ చేశారు. దాని కింద కొంచెం షార్ట్ టర్మ్ లోన్స్ అట్లా కవర్ చేస్తూ దాన్ని కొంచెం ఇప్పుడు 7.7 కోట్ల మంది ఫార్మర్స్ కి, ఫిషర్మెన్ కి, డైరీ వీళ్ళందరికీ వర్తింపజేస్తా ఉంటున్నారు. అట్లాంటివి షార్ట్ టర్మ్ ఇస్తున్నారు. పుల్లారావు గారు ఏమంటారంటే క్యాష్ ఇమ్మంటున్నారు. ఏంటంటే నేను దాన్ని కొంచెం అంగీకరించలేకపోతున్నాను. ఎందుకంటే కొంచెం డివేట్ అయినా ఇంకొక విషయం చెప్పదలుచుకున్నాను. పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ కూడా ఈ రైస్ ఇవ్వటం, షుగర్ ఇవ్వటం, వీటిలో కొన్ని ఇబ్బందులు ఉన్నాయి, డిస్ట్రిబ్యూషన్ ఇబ్బందులు ఉన్నాయని క్యాష్ ఇవ్వాల్సిన ప్రపోజల్ వచ్చి మళ్ళీ దాన్ని అనేక సర్వేలు జరిగి చాలా స్టడీ చేసి దాని నుంచి విత్డ్రా అయిపోయినారు. కాబట్టి క్యాష్ ఇస్తే వాళ్ళు ఎట్లా ఉపయోగిస్తారో తెలియదు. మరి కొంతమంది లోయర్ సర్కిల్ వాళ్ళు తాగే వాళ్ళు ఉంటారు, లేకపోతే ఇంకా వేరే అన్ప్రొడక్టివ్ ఎక్స్పెండిచర్ చేసే అవకాశం కూడా ఉంది. అందుకని ఇట్లానే ఇవ్వాలి, లోన్స్ రూపంలో కానీ, లేకపోతే సబ్సిడీ రూపంలో కానీ, లేకపోతే విత్తనాలు కానీ, ఇట్లాంటి వాటిలోనే ఇవ్వాలి. క్యాషే కాకుండా కైండే ఇవ్వాలి. కాకపోతే దానికి స్టేట్స్ తోటి వాళ్ళు కోఆర్డినేట్ చేసుకుంటున్నారు అంటున్నారు. అగ్రికల్చర్ లో కూడా ఇందాక ఒక స్కీమ్ మీరు అడిగితే ప్రైమ్ మినిస్టర్ ధాన్య కిసాన్ ధనధాన్య దానికి సంబంధించి 100 లో ప్రొడక్టివిటీ డిస్ట్రిక్ట్స్ ఏవైతే కొంచెం అల్ప ఉత్పాదకతగా ఉన్నాయో వ్యవసాయ రంగంలో వాళ్ళకి ఇద్దాం అనుకుంటున్నారో అది కూడా స్టేట్ తో కోఆర్డినేట్ చేసి, ఈ అగ్రికల్చర్ అనేది స్టేట్ దీని కిందకి వస్తుంది, సెంట్రల్ కిందకి రాదు. కానీ స్టేట్ వాళ్ళతో కోఆర్డినేట్ చేసుకొని ఇవ్వాలి, వీళ్ళు ఇస్తామని చెప్పి రాస్తున్నారు. అది లెస్ అగ్రికల్చరల్ రీజన్స్, అండర్ డెవలప్డ్ రీజన్స్ కి ఇస్తామని చెప్పి చెబుతున్నారు. 1.7 crores. కాబట్టి పుల్లారావు గారు అన్న ఒక దాంట్లో ఏకీపిస్తాను నేను. ఎందుకనంటే ఈ స్కీమ్స్ అన్ని కూడా వాళ్ళని ఐడెంటిఫై చేయటం, వాళ్ళకి ఇది డిస్ట్రిబ్యూట్ చేయటం, ఇదంతా కూడా అడ్మినిస్ట్రేషన్ చాలా మొదట్లో కూడా చెప్పుకున్నాం ఇది వరకు. ఈ రిఫార్మ్స్ అనేటువంటి ఫైనాన్షియల్ రిఫార్మ్స్ తో పాటు ఈ అడ్మినిస్ట్రేషన్ రిఫార్మ్స్ వస్తే గానీ అట్టడుగు వాళ్ళకి ఇది చేరదు. అప్పట్లోనే రాజీవ్ గాంధీ 100 రూపాయలు ఖర్చు పెడితే 15 రూపాయలు వెళ్తున్నాయి, ఈ స్కీమ్స్ చేరాల్సిన వాళ్ళకని చెప్పి ఆయన భావించాడు అనమాట. సరే, తర్వాత ఇక్కడ నేషనల్ మిషన్ ఆన్ హై ఈల్డింగ్ సీడ్స్ అని ఏదో ఒక చిన్న కార్యక్రమం పెట్టారు. ఈ ఆత్మ నిర్భర భారత్ అని చెప్పి మొదటి నుంచి మోడీ గారు వచ్చినప్పటి నుంచి మాట్లాడుతున్నారు. దాని కిందనే తయారీ రంగంలో అయితే మేక్ ఇన్ ఇండియా, అట్లానే మేడ్ ఇన్ ఇండియా అవన్నీ పెట్టి అగ్రికల్చర్ కింద ఆత్మనిర్భర కింద పల్సెస్ కింద ఇతను కొంచెం స్ట్రెస్ చేశాడు ఈసారి పప్పు ధాన్యాల విషయంలో. ఇదైతే న్యూట్రిషన్ వాల్యూ ఉంటుందని చెప్పి, తర్వాత ఇంకా దీనికి అంటే మనకు బ్యాలెన్స్ లేదు ఫుడ్ గ్రెయిన్స్ ప్రొడక్షన్ లో, మనకు సిరియల్స్ కిను ఈ పల్సెస్ కి బ్యాలెన్స్ లేదు మొదటి నుంచి కూడా. కొంచెం ఎక్కువగా డబ్బులు వచ్చేవి వ్యవసాయదారులకి, కొంచెం ఎవరికైనా పెట్టినా ఇవి ఫుడ్ కి సంబంధించి కొంచెం న్యూట్రిషియస్ వాల్యూ ఉంటాయి కాబట్టి పల్సెస్ దీని మీద కొంచెం కాన్సన్ట్రేషన్ చేశారు ఈ బడ్జెట్ లో. కాకపోతే ఇది కూడా ఎంతవరకు దీన్ని తీసుకొస్తారు? పోస్ట్ హార్వెస్ట్ స్టోరేజ్ ఎప్పటి నుంచి చదువుతున్నవే, ఇంప్రూవింగ్ పోస్ట్ హార్వెస్ట్ స్టోరేజ్ అండ్ మేనేజ్మెంట్ అష్యూరెన్స్ రెమ్యునరేటివ్ ప్రైసెస్ టు ది ఫార్మర్స్ అని చెప్పి, ఇవన్నీ కూడా మరి రైతులు మరి ఉపయోగించడానికి వాళ్ళకి ట్రాన్స్పోర్ట్ ఉండాలి. ఆ పోస్ట్ హార్వెస్ట్ లో అక్కడి నుంచి స్టోరేజ్ చేసుకోవాలి, 3 నెలలాగా మళ్ళా తెచ్చుకొని అమ్ముకోవాలి. ఇదంతా కూడా పెద్ద వ్యవహారం ఇది. దీనికి ఈ ఫెసిలిటీ ఇస్తామని మాత్రం చెబుతున్నారు వీళ్ళు. ఏదైనా ప్రైవేట్ సెక్టార్ మాత్రం పక్క నుంచి దూసుకొని వెళ్తున్నది. వీళ్ళు కూడా ప్రైవేట్ సెక్టార్ కోఆపరేషన్ తోటే చేస్తామని చెప్పి కొన్ని స్కీమ్స్ కూడా వీళ్ళు మెన్షన్ చేయడం జరిగింది. తర్వాత మీరు చెప్పినట్టుగా గరీబు యూత్ అన్నదాత అండ్ నారి అని స్కీమ్ పెట్టి దీని కింద కొన్ని స్కీమ్స్ అనౌన్స్ చేయడం జరిగింది. అట్లానే రీసెర్చ్ కి సంబంధించి కూడా చాలా స్కీమ్స్ పెట్టారు. చిన్న చిన్న స్కీమ్స్ ఇవన్నీ, ఇవే పెద్ద భారీ బడ్జెట్ ఏం కాదు ఇవి. సరే, ఇక్కడ ఎంఎస్ఎంఈ గురించి మొదటి నుంచి మాట్లాడుతున్నారు. ఉదాన్ గురించి మెన్షన్ చేశారు, మీరు కూడా చెప్పుంటారు. ఈ సివిల్ ఏవియేషన్ గురించి ఆ సార్ కూడా చెప్పారు. ఇది కూడా మనకు 2 రకాలు ఉన్నాయి సివిల్ ఏవియేషన్ కూడా. మరి గవర్నమెంట్ కింద ఉన్నటువంటివి చాలా తక్కువ, ప్రైవేట్ రంగంలోనే ఎక్కువ ఉన్నాయి ఇవి. వాళ్ళ రేట్లు వాళ్ళకి వేరుగా ఉన్నాయి. గవర్నమెంట్ కి సంబంధించినటువంటి ఎయిర్పోర్ట్ దానికి సంబంధించిన దాంట్లో
మరి లాసెస్ వస్తాయని చెప్పి ప్రొఫెసర్ దానికి రాజశేఖర్ గారు, ఐ హ్యావ్ ఎ క్వశ్చన్ అండి. ఈ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ వడ్డీ లేకుండా 1,50,000 కోట్ల రూపాయల రుణాలు రాష్ట్రాలకు ఇస్తాము